ఇంతకుముందు వీడియోలో ఏ కాలమ్‌లో, ఏ2లో మనం ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ ఎట్లా యాడ్ చేయాలి? ఆ డ్రాప్ డౌన్ లిస్ట్‌లో షీట్ 1లో ఉన్న పేర్లన్నీ రావాలి ఏ కాలమ్‌లోయి అని మనం తెలుసుకున్నాం. అది ఛానెల్‌లో ఉంది. మీకు కావాలంటే చూడవచ్చు. ఇప్పుడు షీట్ 2లో ఇప్పుడు మనం ఇక్కడ రిజల్ట్ రావాలి. ఇక్కడ పేరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రిజల్ట్ రావాలి. ఎట్లా? నేను ఫార్ములా ఎంటర్ చేస్తాను చూడండి. ఎక్స్ లుకప్ బ్రాకెట్ ఓపెన్. లుకప్ అర్రే ఏంటిది? లుకప్ వాల్యూ ఏంటిది? లుకప్ వాల్యూ ఇది. కామా. లుకప్ అర్రే ఏంటిది? షీట్ 1లో ఏ కాలమ్. షీట్ 1లో ఏ కాలమ్ పేరు కావాలి ఇక్కడ. రిటర్న్ అర్రే ఏంటిది? కామా. రిటర్న్ అర్రే ఇక్కడ రిటర్న్ మనకి ఏం కావాలి? రిజల్ట్ కావాలి. సో, ఈ కాలమ్ కావాలి. ఇప్పుడు కామా పెడితే ఒకవేళ పేరు లేకపోతే నాట్ ఫౌండ్. ఇవి ఇన్వర్టెడ్ కామాస్‌లో పెట్టాలి. టెక్స్ట్ స్ట్రింగ్ కాబట్టి. కామా. ఇప్పుడు మ్యాచ్ మోడ్ ఏంది? ఎగ్జాక్ట్ కాబట్టి 0 పెట్టాలి. తర్వాత కామా పెట్టి ఇప్పుడు ఎట్లా సెర్చ్ పైనుంచి చేయాలనా? కింద నుంచి చేయాలా? మనకు పైనుంచి చేయాలి కాబట్టి 1 అని పెట్టాలి. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేసి మనము ఎంటర్. చూసారా? సాయి పాటిల్ పాస్ అయ్యిండు. వేరే పేరు చూద్దాం మనం. ఎవరు? విహాన్ పాటిల్ చూద్దాం. విహాన్ పాటిల్ కూడా పాస్ అయ్యిండు. మనకు అర్జున్ గుప్తా చూద్దాం. అర్జున్ గుప్తా కూడా పాస్ అయ్యిండు. ఈ రకంగా మనము పేరు సెలెక్ట్ చేయంగానే వాళ్ళ రిజల్ట్ మనకు వస్తది. ఇది చాలా ఈజీ, చాలా ఉపయోగకరమైనటువంటి ఒక చిన్న ఫైలు. మనకు టీచర్స్ అయినా, లేకపోతే ఎవరైనా హెచ్ఆర్ వాళ్ళైనా ఈ రకంగా చేసుకోవచ్చు. పర్సనల్‌గా. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే